హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయలతో వరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వరుగుల్ని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చింతపండుకు బదులు ఈ వరుగుల్ని పప్పులోకి, సాంబార్‌లోకి వేసుకోవచ్చు. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి వాటి మీద తడి లేకుండా చూసుకోవాలి. పీలర్‌తో ఆ మామిడికాయలకున్న తొక్కనంతా తీసేసుకోవాలి. మామిడికాయలన్నిటిని ఇలా పీలర్‌తో సన్నగా పీల్ చేసుకోవాలి. మీరు కావాలంటే మామిడికాయలని సన్నగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. నేనిక్కడ 4 మామిడికాయలని తీసుకుంటున్నాను. దానికి తగినంత ఉప్పుని, పసుపుని వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పుని, పసుపుని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు మామిడికాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలిపి ఎండలో పెట్టుకోవాలి. 3, 4 రోజుల పాటు ఇలా ఎండలో పెట్టుకుంటే గలగల సౌండ్ వస్తాయి. ఆ బరుగుల్ని ఇలా తుంచితే విరిగిపోతాయి. ఇవిప్పుడు మనం ఎయిర్‌టైట్ బాక్స్‌లో గాని, గ్లాస్ బాటిల్‌లో గాని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిలవ ఉంటాయండి. అంతే అండి, మామిడికాయ వరుగులు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.